భగవద్గీతే భవద్వేషిణి. కృష్ణో రక్షతు నో జగత్రయ గురుః కృష్ణం నమస్యామ్యహం. కృష్ణే నామ రసత్రవో వినిహతాః కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసోస్మ్యహం. కృష్ణే తిష్టతి విశ్వమేతదఖిలం హే కృష్ణ సంరక్ష మాం. ప్రియ భగవద్బంధువులారా, భగవంతుడికి లోకంలో అందరూ సమానమే. ఒకరి మీద శత్రుత్వం ఉండదు, ఒకరి మీద మిత్రత్వము ఉండదు. భగవంతుడు ఒక దివ్యమైనటువంటి జ్యోతిస్వరూపం. బాగా వెలిగించి పెట్టినటువంటి ఒక దీపాన్ని బుద్ధిమంతులైనటువంటి వాళ్ళు చూసి దాంతో తమ యొక్క గృహకృత్యాలన్నీ నెరవేర్చుకుంటూ ఉంటారు. కానీ కొన్ని పురుగులు, కొన్ని మిడతల్లాంటివో అయితే ఇతరమైనటువంటి చిన్న చిన్న కీటకాలు లాంటివో ఆ దీపపు కాంతికి ఆకర్షితం అవుతాయి ఏమిటో మనకైతే అంత బాగా తెలియదు. కానీ అది వెలుగుతుంటే దాని మీదకే మళ్ళీ మళ్ళీ వెడుతూ ఉంటాయి. ఒకసారి తెలియక వెళ్ళాయి అని అనుకుందాం, కానీ దగ్గరికి చేరగానే రెక్కలు కాలుతాయి, ఒళ్ళు కాలుతుంది, దూరంగా మళ్ళీ వచ్చేస్తుంది, వచ్చి మళ్ళీ ఇంకోసారి దాని మీదకే వెడుతుంది. ఒకసారి తన దగ్గరికి వెళ్ళినప్పుడు అది వేడిగా ఉంటే నన్ను ఎందుకు ఇది కాల్చాలి, కనుక దీని మీద నా యొక్క ప్రతీకారాన్ని తీర్చుకుంటా అని అనుకుంటుందో ఏమిటో మనకైతే అంత బాగా తెలియదు. కానీ అది మళ్ళీ దానికేసే పెడుతుంది. మన ఇండ్లల్లో వెలిగించుకునేటటువంటి ఎప్పుడైనా కరెంటు పవర్ ఆఫ్ అయినప్పుడు మనం ఏదో దీపాలు వెలిగించుకుంటాం, ఏదో క్రొవ్వొత్తు లేదా ఒక చిన్న ప్రమిద వెలిగించి పెట్టాం. ఆ సమయంలో మనం దీన్ని గమనించాలి. ఎన్ని పురుగులు దాని మీదకి చేరతాయి, చేరి దాని చుట్టూ పడిపోయి కాలిపోయి నశించిపోతూ ఉంటాయి. మనకి చూస్తే చాలా జాలి వేస్తుంది, అరెరే అన్ని పురుగుల్ని దీపం ఎట్లా కాల్చేసింది ఏమిటని. కానీ నిజానికి దీపందే ఆ తప్పు అలా కాల్చడంలో. కొంతమంది బుద్ధిమంతులు ఆ దీపాన్ని వెలిగించుకుపెట్టుకుని దాంతో తమ యొక్క గృహకృత్యాలు నెరవేర్చుకుంటారు. దీపానికి ఆ ఇంటి పనులు చేసుకునే వాడి మీద ప్రేమ లేదు, ఆ పురుగు మీద ద్వేషము లేదు. దీపం తన మానాన్ని తాను వెలుగుతుంది. ఉపయోగించుకునేవాడు దానివల్ల లాభాన్ని పొందుతాడు. ఉపయోగించుకోవడం చేతకానటువంటి క్రిమికీటాదులు దాని మీద వెళ్ళి ప్రాణాలు కోల్పోతుంటాయి. తత్రైవ కేపి చపలాహ శలభీభవంతి అని అంటారన్నమాట. ఇది దీపం దగ్గర మనం గమనిస్తున్నాం. భగవంతుడు ఒక అద్భుతమైనటువంటి పుష్కరిణి లాంటివాడు, ఒక అద్భుతమైనటువంటి చెరువు లాంటివాడు అంటారు. ఏదైనా కొన్ని గ్రామాల్లో నీటి కాలవలు లేనప్పుడు ఆ గ్రామం యొక్క శ్రేయస్సు కోసమని, రకరకాల అవసరాలు గ్రామాల్లో ఉండే ప్రజలకి తీరడం కోసమని ఎవడైనా ఒక ధార్మికుడైనటువంటి ఒక మహానుభావుడు ఒక పెద్ద చెరువును తవ్వించి పెట్టాడు అని అనుకుందాం. దాంట్లో కావలసిన వాళ్ళు మంచినీళ్ళు తెచ్చుకుంటారు. అప్పుడప్పుడు కాలువలకి కాలువల ద్వారా నీళ్లు తెచ్చుకుని పంటలు పండించుకుంటారు కొద్దిగా. పశువులకి దాంట్లో నుంచి ఒక పక్క చిన్న కాలువ తీసి దాంట్లో నుంచి మంచినీరు త్రాగించుకుంటారు. ఇంకొక పక్క నుంచి ఇంకొక చిన్న కాలువ తీసి అందులోంచి బట్టలు ఉతుక్కుంటూ తమ యొక్క వస్త్రాలని పరిశుభ్రపరచుకుంటారు కొందరు. ఇలాగ ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన అవసరాలు తీర్చుకుంటూ తద్వారా జీవితాన్ని హాయిగా సాగిస్తూ ఉంటారు. ఎవడో ఒకడు జీవితం మీద విరక్తి కలిగినటువంటి వ్యక్తి తనకు ఉండేటటువంటి ఆ బాధని సహించలేక అదే చెరువులోకి వెళ్ళి ప్రాణం తీసుకున్నాడు అని అనుకోండి. ఆ వ్యక్తి యొక్క పిల్లలో పెద్దలో ఎవరో ఈ చెరువును తవ్వించినటువంటి వాడండి అంటూ ఆ తవ్వించిన వాడి మీద ఆడిపోసుకుంటే అది న్యాయమా? ఆ చెరువుకి దాన్ని ఉపయోగించుకునే వాడి మీద ప్రేమ లేదు, అందులో పడ్డవాడి ప్రాణం తీద్దామనేటటువంటి భావము, ద్వేషం దానికి అంతకంటే లేదు. దానికి అందరి యందు సమానమైనటువంటి భావమే, దానికంటూ ఒక జ్ఞానం అనేది ఉంటే, కానీ అదేం లేదు దానికి. అందరి యందు సమానంగానే ప్రవర్తిస్తుంది. కొందరు బుద్ధిమంతులు దాని ద్వారా చక్కటి లాభాన్ని పొందుతారు. తెలివి తక్కువ వాడు వెళ్ళి అందులో దూకి తన ప్రాణాన్ని తీసుకున్నాడు. చెరువుకి ఎట్లాగైతే ఎవరి మీద పక్షపాతం ఉండదో, దీపానికి ఎట్లాగైతే ఎవడి మీద పక్షపాతం ఉండదో, నిప్పుని మనం జాగ్రత్తగా ఉంచి దాని ద్వారా పనులు చేసుకోవాలని అనుకున్నంత వరకు మనకి ఎన్నో రకాలైనటువంటి అవసరాలు తీరుస్తుంది. దాని మీద చెయ్య వేస్తే కాలుస్తుంది. దానికి ఎవరి మీద ద్వేషము లేదు, ఎవరి మీద దానికి మైత్రి లేక ప్రేమ అంతకంటే లేదు. అది అందరి యందు కూడా నిష్పాక్షికంగా ప్రవర్తించేటటువంటి ఒక పదార్థం.
భగవంతుడు సర్వజ్ఞుడు సర్వశక్తి కలవాడయ్యుండి కూడా నిష్పాక్షికంగా అందరి యందు కూడా తను ఇప్పుడు ప్రవర్తిస్తూ ఉంటాడు ఆయన. కొందరు ఆ పరమాత్మ యొక్క దివ్య మంగళ విగ్రహ సౌందర్య ఆస్వాదన చేస్తూ ఆ స్వామితోటి మాట్లాడాలని, ఆయనకి రకరకాలైన ఉపచారములు చేయాలని, పరిచర్యలు చేయాలి అనంటూ భావించి ఆయన యందు రక్తి కలిగి ఆయన అనుగ్రహాన్ని పొందుతూ ఉంటారు. కొందరు అతడికి ఏదో అపకారం చేయాలని, ఈ ఉపకారం చేస్తూ భగవంతుడు లాభం పొందే వాళ్ళని చూసి ఓర్వలేక వీళ్ళకి వాడెవడో కారణం అనుకుని వాడి మీద నిష్కారణంగా ద్వేషాన్ని పెంచుకొని తమ హానిని తామే కొని తెచ్చుకుంటారు. హిరణ్యకశిపుడికి ఎవడో ఆ కనిపించని హరి తన అన్న యొక్క ప్రాణం తీశాడు కనుక వాడి సంకటం ఏమిటో చూస్తాను అని అన్నాడు ఆయన. ప్రహ్లాదుడికి విషం పెట్టినా, ప్రహ్లాదుడిని నిప్పుల్లో త్రోసినా, ఏనుగులతో త్రొక్కించిన, పాములతో కరిపించిన, కత్తులతో కోయించిన, నీళ్లలో ముంచిన ప్రహ్లాదుడి మీద లేక తన పిల్లవాడి మీద అతనికి ఏం ద్వేషం లేదు. కానీ ఆ కనిపించని హరి ఇతన్ని ఇంతలా ఎందుకు రక్షిస్తున్నాడు? ఆ హరి అంతేదో చూడాలి. అంతు చూడాలంటే ఈ పిల్లవాడిని మనం జాగ్రత్తగా కనుక డీల్ చేసినట్టయితే వాడెవడో మనకు దొరుకుతాడంటూ ప్రహ్లాదుడిని నానా రకాలుగా హింసపెట్టడం ప్రారంభించాడు. అంటే మనిషిలో ఉండేటువంటి ద్వేషం ఎంత తీవ్ర స్థాయికి చెందుతుందంటే, అయ్యో తను కన్నటువంటి పిల్లవాడే, తన కుమారుడే అనేటటువంటి జాలి కూడా లేకుండా అతన్ని ఎన్నో రకాలుగా హింసల పాలు చేసేట్టుగా చేసిందన్నమాట ఈ ద్వేషం యొక్క ప్రభావం. క్రుద్ధః హన్యాత్ గురూనపి అంటారే. కోపావిష్టుడైనటువంటి వ్యక్తి యుక్తాయుక్త వివేకం నశించి అది పిల్లవాళ్ళ, పెద్దవాళ్ళ, తండ్రుల, తన పుత్రుల, గురువుల ఇత్యాది వివేచన ఏమీ లేకుండా ఎవరు అడ్డనుకుంటే వాళ్ళలా తొలగించే ప్రయత్నమే చేస్తాడన్నమాట. అదే మనకి అలాంటి వాళ్ళ దగ్గర కనిపిస్తుంది. అలాగా ఎవరెవరైతే ఎదురు తిరిగి తద్వారా ఏదో చేయాలని ప్రయత్నం చేశారో అలాంటి వారు తమంతట తామే హానిని కొని తెచ్చుకున్నారు తప్ప భగవంతుడికి వాళ్ళ విషయంలో ఏ రకమైనటువంటి ద్వేషము ఉండనే ఉండదు అని మనకి అనేక సందర్భాల్లో మన పెద్దలు చెప్తారు. అది ఆయా అవతారాల యొక్క విషయాన్ని మనం పరిశీలన చేసినప్పుడు మనకి స్పష్టంగా తెలుస్తుంది కూడా. అవతారాలకి ప్రధానమైనటువంటి ప్రయోజనం ఏమిటి అని అర్జునుడు అడిగితే శ్రీకృష్ణుడు సద్బుద్ధులైనటువంటి మహానుభావుల యొక్క, సాధువులైనటువంటి జ్ఞానుల యొక్క పరిరక్షణే ప్రధానం అని చెప్తాడాయన. ఇది అవతారానికి ప్రధాన ప్రయోజనం అంటూ శ్రీకృష్ణుడు అర్జునుడికి కలిగినటువంటి 6 సంశయాల్లో 6వ సంశయాన్ని తీరుస్తాడు ఈ శ్లోకంలో. ఇది చాలా ప్రసిద్ధమైనటువంటి శ్లోకం, కానీ చాలా గంభీరమైనటువంటి శ్లోకం. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. పరిత్రాణాయ సాధూనాం, సాధువుల యొక్క పరిరక్షణ కోసం, వినాశాయ చ దుష్కృతాం, చెడు పనులు చేసేటటువంటి వారి యొక్క వినాశము కొరకు కూడా, ధర్మ సంస్థాపనార్థాయ, ధర్మాన్ని సంస్థాపన స్థిరముగా నెలకొల్పుట కొరకు, సంభవామి యుగే యుగే, యుగే యుగే ఎల్లప్పుడూ కూడా, ప్రతి యుగంలో కూడా, సంభవామి ఈ లోకులందరికీ కూడా కనిపించేట్టుగా నేను ఇక్కడ ప్రవర్తిస్తూ ఉంటా, ఇక్కడ నేను ఉంటూ ఉంటా అని భగవంతుడు ఈ శ్లోకంలో చెప్పాడు. అయితే ఇందులో ఆ పదాలని మనం జాగ్రత్తగా గమనించినట్టయితే కొన్ని అద్భుత విషయాలు మనకి తెలుస్తాయి. ఏమిటా పదాలు? పరిత్రాణాయ సాధూనాం, సాధువుల యొక్క పరిత్రాణము. త్రాణము అంటే రక్షించుట అని అర్థం. దానికి పరి అని ఒక ఉపసర్గని చేర్చాడు. ఉపసర్గ అంటే ఒక ప్రిఫిక్స్. దానివల్ల రకరకాల అద్భుతమైనటువంటి అర్థాలు వస్తాయి అని మనకి సంస్కృత భాషలో చెబుతారు. ఏదైనా ఒక ధాతువునకు, ఒక క్రియార్థకమైనటువంటి ఒక ధాతువునకు ముందర ఒక ఉపసర్గ చేర్చినట్టయితే అందులోంచి ఎన్నో గంభీరమైనటువంటి అర్థాలు మనకి తెలుస్తూ ఉంటాయి అని అంటారన్నమాట. ఇక్కడ కేవలం త్రాణం అనలే, పరిత్రాణం అన్నాడు. రక్షణ అని అంటే కావలసినది ఇచ్చుట, అవసరం లేనిది తొలగించుట, ఇష్ట ప్రాపణము, అనిష్ట నివారణము అని అంటారు. ఇవి రెండు ఎవరైతే చేస్తాడో వాడిని రక్షకుడు అని అంటాం. వాడు చేసే పనిని రక్షణము అని అంటాం. ఇక్కడ కృష్ణుడు చెబుతాడు సాధువుల యొక్క కేవల రక్షణ కాదు, పరిరక్షణ కోసం అన్నాడు. పరిత్రాణాయ, పరి అని ఒక ఉపసర్గ వేశాడు. ఏమిటి, ఎందుకు ఆ పరి వేయడం, అది మనం జాగ్రత్తగా తెలుసుకోవాలి, గమనిద్దాం. సాధువుల కోసం అన్నాడు. సాధువులంటే ఎవరు?
సామాన్యంగా ఈ లోకంలో ఈ కాలంలో మనం ఎవరైతే కాషాయాంబరాల్ని ధరించి సంచరిస్తూ ఉంటారో వారందరిని కూడా సాధువులు అని అనుకుంటూ ఉంటాం. కానీ వారైనా సాధువులంటే కేవలం వారి కోసమైనా భగవంతుడు వచ్చేది లోకంలోకి కానే కాదు. మరి దేనికోసం వస్తాడైనా అంటే వారు కూడా ఆయన రక్షణలో ఒక విషయం అయితే అవుగాక, కానీ కేవలం వారి కోసం మాత్రమే భగవంతుడు మనకు వచ్చినట్టుగా చరిత్ర చెప్పటం లేదు. భగవంతుడు ఈ లోకంలో ఉండే మనుషుల కోసం వచ్చాడు, జంతువుల కోసం వచ్చాడు, పక్షుల కోసం వచ్చాడు. ప్రతి ప్రాణి యొక్క అవసరాన్ని తీర్చడం కోసం తాను వస్తూనే ఉంటాడు. మరి ఇక్కడ సాధువు అంటే ఎవరు? భగవంతుడైనటువంటి తనని ఎవరైతే గుర్తించి ఆయన సర్వవ్యాపి, అంతటా వ్యాపించి ఉంటాడు, ఆ వ్యాపించి ఉండేటప్పుడు తనకుండే సమస్తమైన కళ్యాణ గుణములతోటి వ్యాపించి ఉంటాడు కనుక ఆయన్ని విష్ణు అని పిలుస్తారు. విష్ణు అంటే వ్యాపించినవాడు అని అర్థం అన్నమాట. ఆ వ్యాపించినవాడు ఎవరో మనకి శాస్త్రాలు చెప్పాలి, కానీ ఎవడైనప్పటికీ కూడా ఆయన విష్ణు అనే నామంతో మనం పిలవాలి. అలా వ్యాపించినవాడు మనందరి కోసం మనందరికి బంధువై వ్యాపించి ఉన్నాడు అని ఎవరైతే గుర్తిస్తారో అలాంటి వాళ్ళందరినీ కూడా వైష్ణవ అగ్రేసరులు అని అంటారన్నమాట. ఈ వైష్ణవాగ్నేసరులు అయినటువంటి మహానుభావులకి సాధువులని పేరు. అది ఎట్లా గుర్తిస్తాం వారిని అనంటే భగవంతుడి యొక్క పేరును తలుచుకుంటే, భగవంతుడు చేసిన ఒక్కొక్క పనిని తలుచుకుంటే, ఆ పేరులో ఉండే గుణాన్ని భావించి ఆయన చేసిన ప్రతి పని ఎంతెంత ఉపకారకంగా లోకానికి పరిణమిస్తుందో దాన్ని తలిచినటువంటి ఆ భావం చేత తమ మనస్సుకు కానీ తమ వాక్కులకు కానీ అందనంత అద్భుతమైనటువంటి గొప్పతనం ఆ భగవంతుడిలో ఉంది అని తెలిసి అలాంటి భగవంతుడిని ఒక్కసారి సేవించాలి తమ నేత్రాలతో. అలాంటి భగవంతుని పాదములని ఒక్కసారి స్పృశించాలి. ఆ భగవంతుడికి ఒక మాలికని అర్పించాలి. ఆ భగవంతుడి నామాన్ని ఒక్కసారి కీర్తించాలి. తమ కనులారా అలాంటి భగవంతుని ఒక్కసారి చూడాలి అని ఎవరైతే కోరుకుంటూ ఆ భగవంతుడి యొక్క దివ్య మంగళ విగ్రహ సందర్శనమే తమకి ఆహారం, ఆ భగవంతుడి కళ్యాణ గుణ అనుసంధానమే తమకి ధారణం, ఆ భగవంతుడి యొక్క ఒక్కొక్క లీలా విలాసమే తమకి భోగ్యము అని ధారణ, పోషణ, భోగ్యములు మూడు కూడా ఆ భగవత్ సంబంధమైనవి తప్ప ఇతరమైనవి లేవు అని భావన చేస్తూ అలాంటి భగవంతుని ఒక క్షణకాలం కనుక తాము చూడలేకపోతే కొన్ని వేల యుగాలు గడిచిపోయినట్టుగా ఎవరైతే భావన చేసి కృషించినటువంటి హృదయం కలవారే ఆ భగవంతుని యందు ప్రవర్తిస్తూ ఉంటారో అలాంటి పరమ వైష్ణవ అగ్రేసరులకి సాధువులు అని పేరన్నమాట. అలాంటి వారి కోసం భగవంతుడు ఈ లోకంలోకి వస్తాడు తప్ప కేవలం కాషాయం ధరించినంత మాత్రం చేత అలాంటి వాడు మన సాధువులు అని అనవలసిన అవసరం లేదు. వాళ్ళ కోసం భగవంతుడు రానవసరం లేదు. కాషాయం ధరించినప్పటికీ కూడా సర్వవ్యాపి అయిన పరమాత్మని గుర్తించక ఉండేటువంటి వ్యక్తిని మనం సాధువు అని అవసరం లేదు అని అంటారన్నమాట. మనకి అలాంటి వారు చరిత్రలో అనేక మంది కనిపిస్తారు. వారి యొక్క పరిత్రాణం కోసం తాను వస్తాడు. త్రాణం అంటే రక్షించుట అని అనుకున్నాం. పరిత్రాణం అంటే కేవలం వారినే కాదు, వారి యొక్క సంబంధం కలిగినటువంటి పరి అంటే చుట్టూ అని అర్థం. ఎవరైతే వారిని ఆశ్రయించుకొని ఉంటారో అలాంటి వారందరి యొక్క రక్షణ కూడా తన బాధ్యతే అని అనుకుంటూ వారి కోసం తాను వస్తాడు తప్ప కేవలం ఆ ఒక్క వ్యక్తిని రక్షించడం కాదు అన్నమాట. ఇది పరిత్రాణం అని అంటాం. ఇది మనం అనేక సందర్భాల్లో చరిత్రలోకి ఒకసారి వెళ్ళినట్టయితే మనకి కనిపిస్తూ ఉంటుంది. కృష్ణ అవతారంలో మాలాకారుడి సంరక్షణ, రామ అవతారంలో విభీషణ, శబరి మొదలైన వారి యొక్క సంరక్షణ విషయాల్లో మనం వీటిని గమనించవచ్చు. అది ఏ విధంగా ఉంటుంది అనేదాన్ని మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం రేపు. జై శ్రీమన్నారాయణ.